హై వ్యూవర్స్, ఈరోజు చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కూడా ఇవ్వాల. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అన్నది పరిశీలించిన తర్వాత చాలామంది ఓపెన్గానే రీసెంట్ టైమ్స్లో జడ్జిలు ఏదైనా దూషిస్తే కేసులు పెడుతున్నారు, లేనిపోయిన తనలైపోతున్నట్టు వాళ్ళు దూషించటం వల్ల. కానీ వారి యొక్క ఫీడ్బ్యాక్ అండ్ వారి యొక్క ఒపీనియన్ వినమ్రంగా పద్ధతిగా పెడతా ఉన్నారు. అలా ఫేస్బుక్లో నుంచి ఒక పోస్టు, యూట్యూబ్లో వాట్సాప్లో ఫార్వర్డ్ ఒక పోస్ట్, లైక్ ఇలా కనపడ్డాయి. రెండు ఒకటే. చూస్తే ఎవరో కానీ చాలా తెలివిగా పెట్టారు. ఎంత అంటే ఈరోజు మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి అది ఎలా యాప్ట్ అవుతుంది ఏంటి, ఎక్కడ కూడా వాళ్ళు పర్టికులర్ పేర్లు మెన్షన్ చేయాల. లాయర్లకు సంబంధించి కావచ్చు, జడ్జిలకు సంబంధించి కావచ్చు, అంతటా కూడా ఏమంటారు దాన్ని, కోడ్ లాంగ్వేజ్ అన్నట్టు వాడున్నారు. మేబీ నేను చెప్పేది రాంగ్ ఏమో నాకు తెలియదు, నాకు అర్థమైంది నేను చెప్తున్నా. అంటే సరే, చంద్రబాబు నాయుడు కూడా కాదు, వదిలేద్దాం, ఓకేనా. జస్ట్ నేను ఒక ఫార్వర్డ్ అయిన పోస్ట్ ఏదో చెప్తా, అది ఎవరికి ఎలా అప్లై అయింది ఏంటో చూడండి. నాకు చంద్రబాబుకి అప్లై అవుతుందేమో నాకు అనిపించింది అంతే. ఆ తర్వాత చంద్రబాబు కేసు సంబంధించి ఈరోజు ఏం చెప్పారు ఏంటి, అండ్ ఫైనల్గా దీనివల్ల టీడీపీకి నష్టమా, వైసీపీకి నష్టమా, ఏం జరగబోతుంది ఏంటి అన్నది కూడా నాకు అర్థమైంది, నేను చెప్తా. వైరల్ అవుతున్న దానిలో ఏముందంటే, ఒక వ్యక్తి పరిపాలించాడు. తన పరిపాలిస్తున్న సమయంలో బంగాళాఖాతం అంటే సముద్రాన్ని, దాన్ని ఏం చెప్పాలి, సముద్రం మొత్తం కూడా క్లోజ్ చేసి దాని మీద మొత్తం మట్టి, రాళ్ళు ఇవన్నీ పెట్టేసేసి చదును చేసేసి ఏం చేశాడు, ఫ్లాట్లో విభజించి దానిని జనాలకి ఇచ్చేసాడు లేదా అమ్మేశాడు. దానివల్ల పర్యావరణానికి నష్టం, ప్రభుత్వానికి నష్టం, కేసు పెట్టారు ఇప్పుడున్న గవర్నమెంట్. దాంతో కోర్టులో కేసు, ఏంటయ్యా ఇదంతా అని చెప్పేసి జడ్జి అన్నాడు. అప్పుడు గతంలో ఎవరైతే పరిపాలించారో అతని తరఫున ఉన్నటువంటి ఒక లాయర్ వచ్చేసి, అదెట్లా అంటే సముద్రం పుచ్చడం ఎలా వీలైద్ది, అసలు ఇది కేసు నిలబడదు, కావాలని ఇరికించారని చెప్పేసి అతనంటే, అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం తరఫున లాయర్ వచ్చేసి, లేదండి మా వాళ్ళు ఆల్రెడీ సాక్షుల మొత్తం కూడా రెడీ చేస్తున్నారు, కీలక ఆధారాలు సేకరించాలి, అతను బయట ఉంటే సాక్షులు ప్రభావితం చేస్తాడు, సో లోపలే ఉంచండి అతన్ని అని అంటే, అప్పుడు కోర్టు జడ్జి వచ్చేసి, మరి విచారణ చేయాలంటున్నారు, ఆధారాలు సేకరించాలంటున్నారు, బయట ఉండటం ఎందుకు, ఉండేది లోపలే ఉండండి, దీన్ని మీరు శిక్షగా అనుకోవద్దు, కస్టడీ అని చెప్పి అనుకోండి అన్నట్టుగా అనటం. ఆ తర్వాత రోజులు తరబడుతూ ఉన్నాయి, 6 నెలలు అయిపోయింది, ఇప్పటికీ నా క్లయింట్ తప్పు చేసినట్టు సాక్ష్యాన్ని నిరూపించలేదు, మరి నా క్లయింట్కి బెయిల్ ఇవ్వండి, దాన్ని కేసు కొట్టేయండి, బయటకు వదిలిపెట్టండి అని చెప్పేసి మరల గత ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అధినేతకి సంబంధించిన లాయరు అతనంటే, మరల అవతల ఉన్న వాళ్ళు లేదు ఇంకొంచెం సమయం కావాలి, అప్పుడే ఎలాగని చెప్పేసి అవతల అంటే, ఈ లోపు జడ్జి ఉండి అలాంటప్పుడు పని చేయండి, కింది కోర్టులో తేలలేదా పైకోర్టుకి వెళ్ళండి, పైకోర్టు చెప్తే పైకోర్టులకు వచ్చేసి వాదనలు జరుగుతూ ఉండి, వాదనలు ఏమన్నా వాయిదాలు వేస్తూ, తీర్పులు ఏమో వాయిదాలు వేస్తూ, చివరికి తీర్పు రిజర్వ్ చేసి తీర్పు ఇచ్చిన మూమెంట్లో పై కోర్టు ఏం చెప్పిందట, ఓహో ఇది రాజ్యాంగ ధర్మాసనానికి లోబడి, ఇది రాజ్యాంగానికి లోబడి జరిగిందా లేదు నార్మల్గా జరిగిందా, ఇవన్నీ కూడా లోయర్ కోర్టులో తేలుతాయి, సో లోయర్ కోర్టులో తేల్చుకోమని అని చెప్పేసి ఆ పై కోర్టు చెప్పినట్టుగా అందులో సారాంశం. అంటే అంతిమంగా ఏం చేశారు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అసలు తప్పే జరగలేదు అని చెప్పేసి, కళ్ళ ముందు కనిపిస్తుంది అసలు తప్పే జరగదు అని చెప్పేసి, అయినా సరే అక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక కేసు పెడితే దానికి సంబంధించేసి వాదనలు వినిపిస్తూ ఉంటే, కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా కొన్ని చట్టాల ప్రకారమో ఇంక వేటేడు ప్రకారమో మరి వాళ్ళు, లేదయ్యా మాకున్నటువంటి రూల్స్ ప్రకారం కేసు కొట్టేయలేం, లేదయ్యా మాకున్న రూల్స్ ప్రకారం పలానా తీర్పు ఇవ్వలేము, లోయర్ కోర్టులో తేల్చుకోండి అన్నట్టుగా వాళ్ళు కేసు సాగదీస్తూ ఎప్పుడుకో కానీ ఇలా ఇచ్చున్నారు అద్దని అని చెప్పేసి మొత్తం ఏం చెప్పారంటే, అసలు తప్పే జరగలేదు, తప్పు అసలు ఎక్కడ జరిగినట్టు చిన్న సాక్ష్యం లేదు, అయినా సరే తీర్పు ఇవ్వకుండా, అతనికి బెయిల్ ఇవ్వకుండా, కేసును కొట్టేయకుండా సాగదీస్తున్నారు దిగుకోటి పైకోర్టు దాకా అన్నది అందులో సారాంశం. మరి ఎవరిని ఉద్దేశించి ఏంటి మొత్తం చెప్పారు ఏంట్రా బాబు అన్నప్పుడు,
ఇందాక స్టార్టింగ్ చెప్పి నాకు ఎక్కడో ఏదో చంద్రబాబు తాలూకి ఇది ఫార్వర్డ్ చేస్తున్నారని చెప్పేసి అనిపించింది తప్ప వేరేది కాదు. ఇది జస్ట్ నాకు అనిపించింది. కమింగ్ టు ఈరోజు చంద్రబాబుకు సంబంధించి ఏదైతే ఫైబర్ నెట్ కేసులో ఈయన ముందస్తు బెయిల్ అడుగున్నాడో దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వచ్చే నెల 30వ తారీఖున దానికి సంబంధించేసి మేము విచారణ వింటాము అని అన్నారు. అంటే విచారణ అప్పటికి వాయిదా వేశారు. తర్వాత ఈ స్కిల్ కేసులో వచ్చేసి 17A అప్లై అయిద్దా లేదా అండ్ క్వాష్ అలా చేస్తారా లేదా దానికి సంబంధించి తీర్పు చెప్పండి అంటే మొత్తం వాదన విని తీర్పు ఏం చేశారు, రిజర్వ్ చేసి పెట్టారు. తీర్పు రిజర్వ్ చేసి ఏం చేయాలా, ఇప్పుడు చెప్పాలి కదా. యాక్చువల్లీ ఈరోజు దసరా సెలవుల తర్వాత అన్నారు, అది ఇప్పుడేమన్నారు దీపావళి సెలవుల తర్వాత అన్నారు. అంటే అది వచ్చేసి రేపు 18వ తారీఖు 19వ తారీఖు తర్వాత, మనకు అందుతున్న సమాచారం ప్రకారం 23వ తారీఖు తర్వాత అన్నట్టుగా తెలుస్తూ ఉంది. బట్ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ దానికి సంబంధించి విచారణ వినడానికి ముందే ఈ 17A మీద తీర్పు అనేది ఇస్తారని చెప్పి తెలుస్తుంది సుప్రీంకోర్టులో. సో ఫైనల్లీ ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటి, కేసుకు సంబంధించి వాదనలు జరుగుతున్న మూమెంట్లో కూడా వాదనలకు సమయం కేటాయించాలన్నప్పుడు వాయిదాలు విచారణ మొత్తం కూడా విన్న తర్వాత కూడా విచారణ ఇరువైపులు అయిన తర్వాత కూడా తీర్పు వెలువరించాలి అన్నప్పుడు ఆ తీర్పును రిజర్వ్ చేసి మరలా డేట్ ఇవ్వటం, మరలా ఆ డేట్ వచ్చాక లేదని ఇంకో డేట్ ఇవ్వటం, ఆ తర్వాత ఇంకో డేట్ ఎప్పుడు ఇస్తారు ఏంటనేది తెలియదు. ఈలోపు సిద్ధార్థ్ లూథ్రా గతంలో సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని కేసులు మెన్షన్ చేసినట్టుగానే విచారణలు మొత్తం జరిగాయి. ఆ తర్వాత తీర్పుని ఇవ్వాలి. బట్ ఆ తీర్పుని రిజర్వ్ చేసి ఎప్పుడుకో ఇచ్చున్నారు తీర్పు. తద్వారా ఆ వ్యక్తికి న్యాయం జరగకపోగా ఒకవేళ న్యాయం జరిగినట్టు అనుకున్నా మధ్యలో ఎంతకాలం తాత్సారం జరిగింది, ఎంతకాలం డిలే జరిగింది, దీనివల్ల న్యాయం అనేది జరగనట్ట అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇంకోసారి ఇటువంటివి జరగొద్దు, విచారణ మొత్తం అయిపోయిన తర్వాత తీర్పు కనుక ఇవ్వాల్సి వస్తే రిజర్వ్లో పెట్టి డిలే చేయకుండా త్వరగానే ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది కదా. మరి చంద్రబాబు కేసులో ఏంటన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఆల్రెడీ హింట్ ఇచ్చున్నాడు. బట్ ఇప్పుడు మాత్రం తీర్పు రిజర్వ్ చేసి కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారయ్యా. ఏంటయ్యా ఇదంతా, అంత పెద్ద పొజిషన్లో ఉండి ఆయనకి అలా ఉంటే సరైన సాక్ష్యాలు లేవు అని చెప్పేసి అంతా అంటూ ఉంటే సాక్ష్యాలు ఇవ్వుగా అని చెప్పేసి సిఐడి చూపెట్టకుండా సాక్ష్యాలు ఇవ్వుగా అని చెప్పేసి కోర్టు ముందు అధికార ప్రభుత్వం వాళ్ళు సిఐడి తరఫున కూడా చూపెట్టకుండా ఇంకా ఆయన తప్పు చేయడం చెప్పేసి లోపల ఉంచండి అంటున్నారు. బట్ ఆయన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నాడు కాబట్టి ఈలోపు మేము ఆయన అదుపులోకి తీసుకోము. అండ్ ఈలోపు దిగు కోర్టులో ఉండే కేసులకు సంబంధించి కూడా ఆయన బెయిల్ డేట్ అనేది అయిపోయే లోపు వరకు మేము ఆయన అదుపులోకి తీసుకోమంటున్నారు. పైకోర్టులో వచ్చేసేమో డేట్లు ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నారు. ఇలా చూసుకుంటూ పోతే సామాన్యుడి పరిస్థితి ఏంటండి బాబు న్యూస్ అంతా అడుగుతున్నారండి. ఇటువంటి మూమెంట్లో నేను ఒక చిన్న పాయింట్ చెప్తా. చంద్రబాబు గారికి సంబంధించి ఇదిగో ఇప్పుడు ఇవన్నీ కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి, ఈయనకు సంబంధించి కేసుల్లో ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి. గతంలో సిబిఐ ఈడీ వచ్చేసి కొన్ని ఆధారాలు కోర్టు ముందు పెట్టారు. సాక్షులను తారుమార్చేసి ఈయన బయట ఉంటాయని చెప్పేసి 16 నెలలు జైల్లో ఉంచారు. ఏంటి ఈయన కేసులు ఏమైనా ఏంటయ్యా తేల్చండి అయ్యా అని చెప్పేసి తెలంగాణ హైకోర్టుకు వస్తే రిజిస్ట్రీ వాళ్ళు దానికి ఒక నెంబర్ కేటాయించాలి ఆ పిల్లికి అని చెప్పేసి హైకోర్టు రిజిస్టర్ ఆదేశించారు. అండ్ జగన్కి సిబిఐలకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రఘురామకృష్ణ పిటిషన్ వేశాడు. ఏమైనా జగన్ మీద కేసులు ఇంకెన్నాళ్ళు డిలే అవుతూ ఉంటాయి ఏంటి అన్నప్పుడు జగన్కి సిబిఐకి మరలా నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుంది, చంద్రబాబు మీద వచ్చేసి ఖచ్చితంగా ఈ రోజు రేపు దట్ మీన్స్ రేపు 23 లేదన్నప్పుడు వచ్చి ఈ నెల 30 లోపు ఖచ్చితంగా క్వాష్ దాని మీద తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. సాక్షులన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే క్వాష్ అలో చేయరు, చంద్రబాబు జైలుకి వెళ్తాడు నో డౌట్. సాక్షులు అసలు ఏమీ లేనప్పుడు క్వాష్ అలో చేస్తారు, కేసు కొట్టేస్తారు 17A ప్రకారం చూసుకోవాల్సి వచ్చిన అప్పుడు ఆయన బయటకు వస్తాడు. కమిటీ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన మీద కేసులు మొత్తం చూసుకుంటే సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, ఎప్పుడప్పుడు ఆస్తులు పోగాయని చెప్పేసి సాక్ష్యాధారం మేము ఇప్పటికీ చూపెడతామని చెప్పేసి లోకేష్ అంటున్నారు. అండ్ గతంలో ఈయన కేసుకు సంబంధించేసి మొత్తం స్టడీ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ కళ్ళ ముందు ఆయన ఆస్తులు ఎలా పోగాయని ఏంటో కనిపిస్తూనే ఉన్నాయి. సో ఎనీ టైం ఈయన కేసులు విచారణకు వచ్చి ఆయన తప్పు చేసినట్టుగానే తేలితో లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. తప్పు చేసినట్టు తెలపతి నిర్దోషినట్టు బయటకు వస్తాడు. పోనీ 1, 2 కేసులు కావచ్చు, బోల్డెన్ కేసులని ఏదో కేసు ఆయన శిక్ష పడేది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కొంతమంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు జైలు ఎదురు చూస్తూ ఉంది చంద్రబాబు కోసం కాదు జగన్ కోసం అని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటూ ఉన్నారు. బట్ మనం ఏం చెప్పగలుగుతాం, కోర్టులు తీర్పిస్తేనే మనం ఏదైనా చెప్పగలుగుతాం. మీన్ వైల్ ఉన్న అప్డేట్ తెలుసుకోవడం తప్ప మనం చేయగలిగింది అయితే ఏమీ లేదు.